హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియో వచ్చేసి నేనైతే చోలే మంచూరియా చేస్తున్నాను అనమాట. ఇంట్లో ఆల్రెడీ కొద్దిగా బాయిల్ చేసిన చోలే ఉన్నాయన్నమాట. సో నార్మల్గా సాటే చేసుకుని తినడం ఎందుకు, సో ఇలా కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి డీప్ ఫ్రై కాకుండా నార్మల్ సాటే చేశాను అనమాట మంచూరియా కూడా. సో ముందుగా బౌల్ తీసుకొని ఇందాక మనము బాయిల్ చేసుకున్న చెనా ఏదైతే ఉందో చోలే అంటాము, చోలే వేసేసుకొని అందులోనే కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా మైదా పిండి, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కొద్దిగా వాటర్ అవసరం అనుకుంటేనే వేసేసుకోండి. కొద్దిగా అలా వేసేసుకొని మనము ఇలా తడిపేసుకోవాలి అనమాట. ఇంకా నా దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంది, కొద్దిగా మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. జస్ట్ 1 to 2 స్పూన్స్ వేసుకొని ఓవరాల్ గా ప్యాన్ కి స్ప్రెడ్ అయ్యేలా చూసేసుకొని ఇందాక మనం కలిపెట్టుకున్న ఏదైతే పిండి మిక్చర్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని నార్మల్ గా ఫ్రై అవ్వాలన్నమాట. ఇది ఏంటంటే మనము లో ఫ్లేమ్ లో ఒక 5 to 10 minutes అలా సాటే చేస్తే ఏమవుతుందంటే మనం ఆల్రెడీ కార్న్ఫ్లోర్ వేసి ఉంటాం కాబట్టి చాలా క్రిస్పీగా టేస్టీగా కొద్దిగా స్పైసీగా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా మనం ఒక్కసారి కొద్దిగా టేస్ట్ చూసేసుకొని సాల్ట్ కూడా అవసరం అనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ప్రాసెస్ లో. సో ఇది అంటే ఇది జస్ట్ మనకు ఈ రెసిపీ మొత్తానికి కూడా ఒక ఓవరాల్ ఒక 20 to 30 minutes అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే మనం ఇది స్లోగా సాటే చేస్తున్నాం కాబట్టి. డీప్ ఫ్రై అయితే నార్మల్గా మనము ఆయిలీ ఉంటుంది, అలా హెల్దీ కాదు అనుకున్న వాళ్ళకి ఇలా నార్మల్గా సాటే చేసుకుని కూడా తినేసేయచ్చు అనమాట. ఇది ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోండి. ఇంకా మీ దగ్గర ఎల్లిపాయలు ఉంటే ఎల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత నా దగ్గర బీన్స్ ఇంకా క్యాప్సికమ్ కూడా ఉందన్నమాట. ఇంకా మీ దగ్గర క్యారెట్, ఇంకా మీరు ఆలు, క్యాబేజ్ అట్లా ఏది కావాలంటే ఆ వెజీస్ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక 2 to 3 minutes అట్లా సాటే చేయండి. మెత్తగా కుక్ కావాల్సిన అక్కర్లేదు, ఇది నార్మల్గా కుక్ అయినా ఏం పర్వాలేదు. అందులోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి, ఇంకా సోయా సాస్, నేనైతే సోయా సాస్ వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే ఇక్కడ పిజ్జా సాస్ ఉంది, సో అందుకోసం అది కొద్దిగా ఉంటే అది కూడా వేసేసాను. అందులోనే కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే కొద్దిగా వాటరీ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే. ఆ తర్వాత ఇందాక మనం సాటే చేసి పెట్టుకున్న బాయిల్డ్ చెన్నా ఏదైతే ఉందో, అదే మంచూరియా ఏదైతే ఉందో అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుని పైనుంచి కొద్దిగా లెమన్, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుని తింటే ఈవినింగ్ స్నాక్ లాగా టేస్ట్ ఇంకా హెల్త్ అన్ని అంటే టేస్ట్ అయితే అంత బాగుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నేను ఇది షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, కాకపోతే షార్ట్ వీడియోలో క్లియర్గా ఉండదని చెప్పేసి నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. అండ్ బై, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.